మరో బ్రేకింగ్ చూస్తున్నాం. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్పై ఇవాళ విచారణ జరుగుతుంది. జానీ మాస్టర్ను 5 రోజుల కస్టడీకి నార్సింగ్ పోలీసులు కోరారు. పోక్సో కేసు కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. మరోవైపు బెయిల్ మంజూరు చేయాలని జానీ మాస్టర్ పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్పై వాదనలను వాయిదా వేసింది రంగారెడ్డి కోర్టు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్లో అందిస్తారు. రాణా, చెప్పండి, మరి జానీ మాస్టర్ కేసులో అతన్ని కస్టడీకి ఇవ్వాలని కూడా కోరుతూ మరి పోలీసులు పిటిషన్ వేయడం జరిగింది. దీనిపై ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆయన్ని కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందంట. నిన్న రంగారెడ్డి సెషన్స్ కోర్టులో జానీ మాస్టర్ని కస్టడీ కోరుతూ కూడా పిటిషన్ వేయడం జరిగింది. దాదాపు 5 రోజుల పాటు కూడా కస్టడీ కావాలని కూడా వీరు కోరడం జరిగింది. దాంతోపాటు మొత్తం ఈ కేసులో చాలా వరకు కీలకమైన అంశాలు కూడా బయటకు రావాలి. ఎందుకంటే ఇప్పటికే విక్టిమ్ చాలా వరకు ఈ యొక్క ఎవిడెన్స్లన్నీ కూడా సబ్మిట్ చేసినప్పటి నేపథ్యంలో వాటిని నిజమా లేదా తెలుసుకోవడం కోసం, పైగా ఫర్దర్గా ఎంక్వైరీ కోసం కూడా జానీ మాస్టర్ కస్టడీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది కూడా కోర్టులో చెప్పినటువంటి నేపథ్యం మీద కనపడుతుంది. అయితే నిన్న వేసినటువంటి పిటిషన్ను ఇవాళకి వాయిదా వేసింది. ఇప్పుడు దాదాపు 10 నిమిషాల నుంచి కూడా ఈ కస్టడీ విచారణ పైన కూడా మొత్తం వాదనలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇవాళ కస్టడీకి ఇస్తారా లేకపోతే మరొకసారి వాయిదా వేస్తారా అనేది కూడా మనం తేల్చాల్సి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ పోక్సో చట్టం ఈ కేసులో ఉన్నప్పటికీ కానీ నిన్న జానీ మాస్టర్ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఈ బెయిల్ పిటిషన్ పైన చూసినటువంటి కోర్టు రేపటికి వాయిదా వేసినటువంటి పరిస్థితి కాబట్టి రేపు మాత్రం ఈ జైలు పిటిషన్ పైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నటువంటి మనకు సమాచారం అవుతుంది. దానితో పాటు ఇవాళ కస్టడీకి ఇస్తారా లేదా కూడా ఇవాళ తెలిసిపోతుంది. సో తెలిసిన తర్వాత అట్లీస్ట్ 3 రోజులైనా కూడా కస్టడీకి వస్తుందని కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ముంబై హోటల్కి వెళ్ళినటువంటి 4 అంటున్నారు కాబట్టి విక్టిమ్తో పాటు ఒకరు జానీ మాస్టర్, మరొక 2 అసిస్టెంట్స్. సో వాళ్ళిద్దరు సంబంధించిన వారిని కూడా విచారించే యోచనలో పోలీసులు ఉన్నారు కాబట్టి మొదటగా జానీ మాస్టర్ ప్రధాన నిందితుడిగా వీరు పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఆయన విచారణకు వస్తే మాత్రం ఖచ్చితంగా 3 రోజుల పాటు అనేక రకాలుగా కూడా క్వశ్చన్స్ కూడా వేలెన్స్ కూడా వారు సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంట్లో చాలా వరకు కూడా చిక్కుముడులు ఉన్నాయి కాబట్టి అవి నిజమా కాదని కూడా తెలుసుకోవడానికి పోలీసులు ఈ యొక్క క్వశ్చనర్ అనేది కూడా రెడీ చేసుకున్నట్టుగా మనకు సమాచారం అంటున్న పరిస్థితి కనపడుతుంది. సో ఎదురుపడికే కానీ మామూలుగా అయితే ఇప్పటికే జానీ మాస్టర్ సంబంధించిన తరపు న్యాయవాదులు అయితే ఈ కేసులో అంత శాంటిటీ లేదు, ఎందుకంటే విక్టిమ్ ఆరోపణలు చేసినట్టుగా అంతగా ఆధారాలు లేవు అనేది కూడా వారు చెప్తున్నటువంటి అంశం. అయితే పోలీసులు మాత్రం కొన్ని పోక్సో చట్టం, ఎందుకంటే 2012 ఈ పోక్సో చట్టం వచ్చిన తర్వాత విక్టిమ్ ఏదైతే స్టేట్మెంట్ ఇస్తుందో ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఎక్కువగా మనం రిమాండ్ చేసే అధికారాలు ఎక్కువకుండా ఎఫ్ఐఆర్ చేసే అధికారాలు ఎక్కువకుండా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి పోక్సో చట్టం కింద రిమాండ్ చేస్తే మాత్రం అట్లీస్ట్ 2-3 నెలల వరకు కూడా ఆల్మోస్ట్ బెయిల్ వచ్చే ప్రసక్తి లేదు. ఒకవేళ ఎక్కువగా అంటే ఆధారాలు లేవనేసి నిరూపించగలిగితే మాత్రం ఎవరైతే అక్యూజ్డ్ తరపు న్యాయవాదులు 10 రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ తరహా వీళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేస్తారా లేదని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇప్పటికే జానీ మాస్టర్ సంబంధించినటువంటి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో ఆయన సతీమణి సుమలతో కూడా నిన్నంతా కూడా లాయర్లతో కూడా సమావేశాలు నిర్వహించారు. ఎట్లా అనుసరించాలని, కోర్టులో ఎలాంటి అంశాలపైన వారు వాదించాలి, ఇప్పటికే వారి దగ్గర ఉన్నటువంటి విక్టిమ్కి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా ఇప్పటికే జానీ మాస్టర్ తరపు బంధువుల దగ్గర ఉన్నాయని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆధారాలు కూడా ఇప్పటికే జానీ మాస్టర్ సంబంధించిన న్యాయవాదులు కూడా కోర్టుకి సమర్పించుతున్నారు. పూర్తిగా ఇది బేస్లెస్ అలిగేషన్స్ అనేది కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఎదురప్పటికీ వాదనలు అయితే కూడా జరుగుతున్నాయి. సో ఒకవేళ కానీ ఇవాళ కస్టడీకి ఇస్తే మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాలు అనేది బయటపడే అవకాశాలు కనపడుతుంది. మరోవైపు ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎక్కడైతే గత 10 రోజుల నుంచి కూడా మనం చూస్తున్న సోషల్ మీడియా వేదికగా ఈ పుష్ప 2 సినిమా వల్లనే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి అందుకే ఒక హీరో విక్టిమ్కి సహకరిస్తున్నారు, కావాలనే జానీ మాస్టర్ని ఇరికించాలనే ఉద్దేశంతో కూడా ఈ పక్క ప్లాన్ కూడా వేశారనేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో నిన్న పుష్ప 2 సంబంధించినటువంటి నిర్మాత ఎవరైతున్నారో రవికుమార్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే గతంలో కూడా జానీ మాస్టర్తో పాటు ఎవరైతే అక్యూజ్డ్ ఎవరైతే బాధితురాలు ఎవరుతున్నారో ఆ బాధితురాలు కూడా గతంలో కొన్ని సాంగ్స్ కూడా వేస్తారు. అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా, అసిస్టెంట్ డాన్సర్గా
కూడా పనిచేశారు. అలాగే జానీ మాస్టర్ సంబంధించిన విషయంలో లాస్ట్ వీక్ నుంచి కూడా ఒక ఐటమ్ సాంగ్ కూడా రెడీ చేయాల్సి ఉంది. ఆయన కూడా షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. కానీ సడన్గా ఈ యొక్క ఇష్యూ బయటపడడం వల్ల ఆయన జైలు పాలయ్యారు. అయితే ఇది సినిమా కానీ అలాగే ఈ సినిమాలో నటిస్తున్నటువంటి హీరో కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇవి రెండు కూడా వాళ్ళిద్దరికి వ్యక్తిగతమైనటువంటి గొడవలు, వ్యక్తిగత వ్యవహారాలు కాబట్టి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. కావాలంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియాలో సినిమా ప్రొడ్యూసర్స్ పైన, సినిమా హీరో పైన, సినిమా హీరో దర్శకుడి పైన ఇలాంటి అభాండాలు వేస్తున్నారంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో జానీ మాస్టర్కి ఏదైతే బాధితురాలకు సంబంధించిన విషయంలో ఈ సినిమాకి ఎటువంటి సంబంధం, సో ఎవరు కూడా ఈ పుకారుల్ని నమ్మదట్టు కూడా వారు చెప్పిన నేపథ్యం అయితే కనపడుతుంది. సో కోర్టులో ఉంది కాబట్టి కేసు అక్కడ వారు తేల్చుకుంటారనేసి కూడా నిన్న కామెంట్ చేశారు. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.